ఈ రథోత్సవం ప్రపంచంలో ఎక్కడ లేదు. మోగుతో లాగే రథం. ఆయనకు అవకాశం ఇచ్చాను జ్యోతి మోయమని. అదే స్వామివారి యొక్క ఆజ్ఞ, అయ్యప్ప స్వామి యొక్క ఆజ్ఞ. అది చూసుకొని వెళ్ళాడు. వెళ్తేనే అక్కడ తమిళనాడులో ఆయనకి మంచి అవకాశాలు వచ్చాయి. అప్పటికే రాసి పెట్టుకునే ఈ పాటని, కానీ అక్కడ అవకాశాలతో బాగా పాటలు రాస్తూ ఆయన వీక్షకులు ఆలోచించారు. బాగా దానికి మనం ఒకసారి గట్టి స్వామియే అనంతరము నాకు చెప్పాడు. పోయినసారి కార్తీకంలోనే పాటను రిలీజ్ చేయాలనుకున్నాడు. అంత బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది చేయాలని ఆగస్టులో అనుకొని ఆ ట్యూన్ వినిపించాడు. ఇప్పుడు ఆవిష్కరించే పాట మీరే పాడేయకూడదని చెప్పాను. ఆయనకి గాయకునికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు. గాయకుడు కూడా పైకి వస్తాడని చూశాను. అది మహమ్మద్ రఫీ వాయిస్ లాగా ఉంటుంది దానికంతా కూడా. ఈ సమావేశానికి కార్యక్రమానికి ఇంత చేస్తామని ఆయనకు తెలియదంట. అందుకు మనం సత్కారం, ఇదంతా రావడమే ఆయనకు సత్కారం. కాబట్టి ముఖ్యంగా వచ్చి అఖిల భారతీయ అయ్యప్ప ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు హరిప్రసాద్ అంతా మా మండల ప్రముఖులు సార్ అండి. అందుకు పరిచయం చేస్తాను. ఆయన తర్వాత వచ్చి ఇంకా రచయిత గాయకుడు లక్ష్మణ్. ఆయన వీళ్ళిద్దరూ కూడా స్వామి మనకు దగ్గరలో ఉన్నటువంటి నల్లమాడ మండలం గురుస్వాములు ఆనంద్, ఇంకా వాళ్ళ శిష్య బృందము రాము, గణేష్, మహేష్ వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా స్వాగతంతో పలుకుతున్నారు. ఈయన సార్ రిటైర్డ్ తెలుగు పండిట్ రామచంద్ర రెడ్డి స్వామి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే పిట్ట ప్రభాకర్ ఈ మండలానికి పెద్ద రోజు, మంచి వ్యక్తులు. ఆధ్యాత్మికంగా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ముందునే నడిపిస్తారు. వాళ్ళు విశ్వంది పరిస్థితి కానీ ఆయన ఎక్కువ ఆధ్యాత్మికంలోనే కాలం పడుతారు. వీళ్ళందరూ నాగేశయ్య ఆయన నరసింహారెడ్డి అని ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు, దాంట్లో భాగమైనారు. వీళ్ళంతా కూడా మనకు చంద్రాన్ని చిన్న వయసు విశ్వంది పరిస్థితి. ఇంకోటి టైలర్ నిజాం ముస్లిం సోదరుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముందుంటాడు. టైలర్ నిజాం అని ఆయనకి స్వాగతము. మనం టైలర్ నిజాం అని ఆయన. అలాగే అమడుగూరు మండలంలో వృద్ధులకి ఒంటరి మహిళ అరుణజ్యోతి వృద్ధులకి వృద్ధాశ్రమం నడుపుతూ ఉంది. ఆయన కూడా అరుణజ్యోతి కూడా స్వాగతం. మీకు కూడా ఆయన తరఫు నుంచి మేము స్వాగతం పలుకుతున్నాం. ముందుగా పెద్దలు మాట్లాడుతున్నాం. ఆయన మహిమ వల్ల ఈరోజు సాధారణ వ్యక్తి ఒక రచయితగా, గాయకుడుగా అక్కడ నేను పాడినటువంటి పాటను అక్కడే విడుదల చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి లవ్లీ శంకర్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే ఆధ్యాత్మికంగా మా అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మా పెద్దలు గురువులు రామచంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే మా ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడ అఖిల భారత అయ్యప్ప స్వామి సేవకులు అధ్యక్షుల వారికి, హరిప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప వారి భక్తులందరికీ కూడా పేరు పేరున అయ్యప్ప ఇక్కడ వెలసడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైనా సాధించవచ్చు అని నిర్వచనం నిదర్శనం మన ఆంజనేయ నాయుడు గారు. ఎందుకంటే దాదాపు 8 కిలోమీటర్లు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి అప్పుడు ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేదు. ఇక్కడ వెలిసే విధంగా ఈ సంకల్పం చేసినందుకు ఆయనకు మనమంతా కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఎందుకంటే చాలా కూడా
పొద్దున్నే పిల్లలు పండుకుంటారు, అప్పుడు లేచి వచ్చేటోడు, రాత్రి పండుకున్న తర్వాత పోయాడు. పిల్లల ముఖం కూడా సరిగ్గా చూసినోడు కాదు. ఈయన ఎవడో పండుకునే పిల్లలు చూసినారేమో కానీ అట్లా ఆయన సంకల్పం అనేది చాలా గట్టిది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ పవిత్రమైన ఈ బండపైన అయ్యప్ప వెలసడం మనందరికీ కూడా గర్వకారణం, శుభసూచకం. ఈ అయ్యప్ప మనందరినీ కూడా అన్ని వేళల్లో కాపాడుతూ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప నిర్మాణ సంకల్పకులు మన అంజనీల నాయుడు గారికి అయ్యప్ప కృప, అలాగే ఈ భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు బ్యాక్ బోన్, నా వెన్నముక. అలాగే ఆ రోజు అందరు నవ్వుతూ ఉంటే ఏడో స్థలం చూసినట్టు రాయని తీసుకొచ్చి ఏదో ఆ స్థలం చూపించాను. ఆయన చేతిలో ఇప్పుడు కూడా ఆయన్నే ఏ చిన్న చేయాలన్నా, తొట్టి కట్టాలన్నా, బాత్రూమ్లు ఏమన్నా కూడా ఆయనతో కంటాక్ట్ పెట్టించి అన్నీ చేపిస్తాను. మనం గ్రామంతో చెప్పారు కదా, అది సురేష్ శర్మ, పంచరత్న సురేష్ శర్మ, కోడేరు శ్రీకాంత్. వీళ్ళతో మాట్లాడించి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు అందరిని మాట్లాడించి పంచరత్న సురేష్ మాట్లాడించి ఆయన కూడా స్వాగతం. అయ్యప్ప స్వామి సన్నిధిలో ఈ రోజున పాట ఆవిష్కరణ చేసినటువంటి లక్ష్మణ్ గారికి, ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి రాష్ట్ర అధ్యక్షులు గారికి, ఇక్కడ చేసినటువంటి పట్టణ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ అయ్యప్ప స్వామి సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా మనకు సంతోషదాయకము. అంతేకాకుండా ఈరోజు కార్తీక మాసంలో ఈ రోజున సప్తమి రోజు జరగడం మనకు చాలా పవిత్రమైనటువంటి దినము. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క సన్నిధిలో ఉపాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయ్యప్ప స్వామి కటాక్షం చేత అవన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఆ స్వామి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ అక్షరాభ్యాసానికి కూడా మన శ్రీకాంత్ సార్ గారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్షరాభ్యాసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత సామూహిక వివాహాలు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది మాఘమాసంలో. ఈ సంవత్సరం కూడా సార్ గారిని తెలియజేసినాను, ఎంత వీలైతే అంతమందికి ఉచిత వివాహాలు చేయవలసిందిగా కూడా మన అందరి తరఫున సార్ గారికి విన్నవిస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా 2 జంటలకి ఇక్కడ వివాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసినారు. ఈ యొక్క 41 రోజు దీక్ష చేస్తున్నారు, సంతోషము. అంతేకాకుండా కూడా ఈ మండలం దీక్ష కాకపోయినా కూడా మామూలుగా కూడా మనము ఒక భగవద్గీత చిన్న 10 రూపాయలు ఇచ్చినామనుకో ఒక పుస్తకం వస్తుంది. దాన్ని తీసుకొని మనము ఇంట్లో పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకుంటే భగవద్గీత అని, దాంట్లో గీత అని, భగవంతుని యొక్క గీత అని, దాంట్లో మనము సంస్కృత పదాలు చదవలేకపోయినా కూడా దాని తెలుగులో కింద అర్థం ఇచ్చింటాం. అది చదివినా కూడా చాలు. మన జీవితానికి భగవద్గీతకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా నడుచుకోకూడదు, ఏ విధంగా అయితే మనము ఉన్నత స్థితికి పోతాము, ఎటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలా అనేటువంటిదంతా కూడా ఆ భగవద్గీత అనేది ఉంది. ఆ భగవద్గీత అనేది చిన్న పుస్తకం 10 రూపాయలు ఇచ్చినప్పుడు దొరుకుతుంది. దాన్ని మనందరూ కూడా దేవాలయంలో మన రూమ్లో ఉంచుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క ఇక్కడ అయ్యస్వామి టెంపుల్లో నిర్మాణ దశకు తీసుకొని వచ్చినటువంటి పచ్చార్ల ఆంజనేయ స్వామి గారు ఎంతో కృషి చేసినారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క అయ్యప్ప స్వాములందరికీ కూడా ఆయన శాయశక్తుల అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. మేము కదిర్లో షిరిడి సాయి సత్సేవా సంఘాన్ని వాణి స్ట్రీట్లో ట్రస్ట్ ఉంది. 2004 నుంచి నిత్యాన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించినాము. ఆ కార్యక్రమానికి ఈ పచ్చార్ల ఆంజనేయ స్వామి వారు కూడా మాకు ఎన్నో సలహాలు అక్కడికి ఇచ్చేసి ఇది ఇలా జరుపుకోండి అని కూడా ఆయన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు గురు పౌర్ణమికి కార్యక్రమానికి ఏదైనా భజన కార్యక్రమాలు కానీ ఏమైనా మేము ఇట్లా చేస్తున్నామంటే ఇక్కడి నుంచి బృందాలను తీసుకొచ్చి మాకు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ సక్సెస్ఫుల్గా కొన్ని చేశారు. ఇక్కడ ఒడిస్సీ ప్రాంతంలో ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు మనుషుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కలిగేదానికి ఈ యొక్క పచ్చార్ల ఆంజనేయ స్వామి ఎంతో కృషి చేసినాడు. ఈయన సామాన్య మానవుడు కాదు. ఇక్కడ ఈ యొక్క
స్థలం పవిత్రత చూడండి. ఇక్కడ హైవే రోడ్డు కూడా ఎక్కడో పోవాల్సిండేది మన సన్నిధానంలోకి వచ్చిందంటే అది దైవ కృప. ఆయనకు ముందే అయ్యప్ప స్వామి సంకల్పం చేసి ఇక్కడ నువ్వు నెలకొల్పుకొని సూచనలు ఇచ్చి దిక్సూచి చూసినాడు. కాబట్టి ఈ దైవ నిర్ణయం, ఈ అవకాశాన్ని నాకు కల్పించినాడు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణస్వామి కూడా ఇంతకుముందు చెప్పాడు ఎట్లా క్రియేట్ ఇక్కడ వచ్చి మన కుమారాసులు కూడా పత్రిక ఆవిష్కరణ చేసినప్పుడు తెలియజేసినాడు. ఈరోజు 22వ తారీఖున ఈ అయ్యప్ప స్వామి పాటను ఆవిష్కరణ చేసిన దానికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా లక్ష్మణ స్వామి గారు ఆవిష్కరణకి అందరికీ ఈ యొక్క పాటను ఆవిష్కరించిన దానికి మీరు కూడా అంటే ఇక్కడ జరిగేటువంటి ఆ దైవానుగ్రహాన్ని ఒక ప్రజలకు ఒక సూచనలు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ ఏ జరిగినా కూడా ఆయన సంకల్పంతోనే జరుగుతుందని ఒక ఇన్స్పిరేషన్ మన మనసులో ఏర్పడితే భక్తిభావాలతో మన స్టెప్ ముందేస్తే దైవానుగ్రహం కూడా 10 అడుగులు మనకు పేదోడు వాదోడుగా ఉంటాడని ఒక సూచన అనమాట ఇది. ఆయన కూడా మంచి సేవకుడు, అంటే ఆ వృత్తిలో అంటూ ఆయన కూడా అంత ప్రభావితం చేశాడు కథల్లో. దాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మీ పెద్దలు రామచంద్రరెడ్డి ఒక 2 మాటలు. అందరికీ శరణం, అందరికీ స్వామి శరణం. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తమిళనాడు నుంచి విచ్చేసినటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప స్వాముల సమితి అధ్యక్షులు హరిప్రసాద్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప ప్రజలకు, ముఖ్యంగా విలేకరులకు, ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి అందరికీ పేరు పైన మన ముందర పంపినారు పిల్లలు. అతి ముఖ్యంగా ఈరోజు కూర్చోబెట్టారు. ఇక్కడే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ స్వామిని వివిధ అనుగ్రహంతో బాగుండాలి. అలాగే నాగేష్ 2 విషయాలు. అడవిలాగా ఉండే ప్రాంతాన్ని పవిత్రమైన దేవాలయంగా మన పచ్చల అంజనేయులు గారు ఎంత కష్టపడినారో అది ఆయనకు కంటే మనకు చాలా తక్కువ తెలుసు. ఆయన కష్టపడిన కష్టము ఏమి అయ్యప్ప స్వామి బాగా అయ్యప్ప స్వామికి అనుగ్రహించిన దానివల్ల ఇక్కడ స్వామి పథకాలు చాలా ఉన్నాయి. వారి సంకల్పం ఉంది. అయితే ఆ భగవంతుడు ఏ సమయానికి సంకల్పిస్తాడో తెలియదు. ఇటువంటి స్థలాన్ని పవిత్రమైన దేవాలయంగా మార్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ ఆదర్శమైనటువంటి అయ్యప్పలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే హిందూ పరిషత్ ధర్మజాగరణ అంకితమైనారు. అలాగే మరి కొద్దిసేపట్లో తహసీల్దార్ వస్తాడు. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర ఆలయం నిజంగా మాది ఇక్కడి దగ్గరలోనే మా ఊరు. 3 సంవత్సరాల కింద ఒక సామాజిక మాధ్యమాలలో ఒక విషయం చూశాను. ఏమంటే ఈ మోకుతో లాగే ఒక రథము, దానికాడికి ముందు ఇంకోటి ఈ యొక్క నవరాత్రుల్లో అయ్యప్ప స్వామిని నవరాత్రుల మాదిరి ఒక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నట్టు ఆశ్చర్యం వేసింది. అంటే ఈ మండలంలో పక్కన మండలంలో ఉండి ఇలాంటి విషయాలు మనకు తెలియదు అనుకొని ఆ రోజే వేరే వాళ్ళ ద్వారా సేకరించి నెంబర్ గురుస్వామి గారికి ఫోన్ చేయడం జరిగింది. సో ఆ రోజు తెలిసింది, ఇక్కడ స్వామి చెప్పారు నాకు. అంటే ఇటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం అంటే పెద్దలంతా చెప్పినట్లు, అందరూ చెప్పినట్లు ఇంతకుముందు ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు ఇంత వందలాది మంది ఇక్కడ రావడం అంటే నిజంగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క కృప. అది సేమ్ టైం మనకి ఆయన యొక్క ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడనే నిదర్శనం ఈరోజు మనకి లవ్లీ లక్ష్మణ స్వామి. ఎందుకంటే అతను ఏదో ఒక చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ
ఏదో ఒక పాటలు రాసుకుంటూ గుర్తింపు లేక ఇక్కడికి వచ్చి ఈ దీక్ష తీసుకొని ఈ యొక్క ధర్మశాస్త్ర యొక్క అనుగ్రహంతో ఆ యొక్క కృపతో ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిన తర్వాత ఆ యొక్క పాటలు సినిమాల్లో రావడము, అనేక పాటలు తీసుకోవడము, ఆ టైంలోనే గురుస్వామి గారికి నేను ఇక్కడ అయ్యప్ప స్వామి పైన ఒక పాట రాస్తాను స్వామి అనడము, ఓకే స్వామి రాయండి అనడము, దాన్ని మీరే పాడని చెప్పడము. ఈరోజు ఆ యొక్క పాట రికార్డింగ్ చేసుకొని తమిళనాడులో ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క అయ్యప్ప స్వామికి సమర్పించడం అనేది ఈ యొక్క అయ్యప్ప స్వామి లీలలో ఇది ఒకటి అనుకోవచ్చు కంపల్సరీ. సో ఈరోజు చాలా మంది ఇక్కడ అయ్యప్ప భక్తులు ఉన్నారు, గ్రామ పెద్దలంతా ఉన్నారు, చాలా పెద్ద ఆధ్యాత్మికవేత్తలంతా ఉన్నారు. వాళ్ళ ముందు అంతా చిన్న వ్యక్తి అనుకోవచ్చు, కానీ నాకు తెలిసిన 2 మాటలు మీరు టైం ఇస్తే చెప్పదలుచుకున్నాను అయ్యప్ప స్వామి గురించి. దయచేసి ఏమనుకోదండి, ఎక్కువ టైం తీసుకుంటాను. కార్తీక మాసం వచ్చిందంటే మనము అనేక మంది మన గ్రామంలోన చాలా మంది నల్ల బట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా సంవత్సరం వేసేవాళ్ళు ఉంటారు, కొత్తగా వేసేవాళ్ళు ఉంటారు, అనేక మంది యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు. సో ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాం, మనము ఎవరి కోసం చేస్తున్నాం అనేది గురుస్వాములు మనకు బోధించే ఉంటారు. కానీ మీకు ఈ మధ్య కాలంలో మీరు అందరూ చూస్తూ ఉంటారు, సామాజిక మాధ్యమాల ప్రతి ఒక్క మొబైల్లో, ప్రతి ఒక్క సెల్లో, ప్రపంచం అంతా సెల్లో ఉంటుంది. వాళ్ళు ఇట్లా క్వశ్చన్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. దాంట్లో అనేకమైన సందేహాలన్నీ మీకు ఆ దాంట్లో వస్తూ ఉంటాయి, అవునా? ఎందుకంటే ఏమో శబరిమల యాత్రా విశేషం కావచ్చు, శబరిమల సన్నిధాన విశేషం కావచ్చు, ఏమి అనేది గత 15-20 సంవత్సరాలుగా ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క శబరిమల విశేషాలు కావచ్చు, ఆచార వ్యవహారాల గురించి కావచ్చు, సాంప్రదాయాల గురించి కావచ్చు, శబరిమల జరిగేటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, ప్రపంచంలో మారుమూల ఉండే ప్రతి ఒక్క గ్రామానికి తెలియజెప్పే కార్యక్రమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ చేస్తూ ఉంది. సో ఎవరి అయ్యప్ప స్వామి? అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అంటే ఒకటేనా? ఈ యొక్క కార్యక్రమం ధర్మశాస్త్ర అంటారు, అయ్యప్ప అంటారు. ఎవరు ధర్మశాస్త్ర, ఎవరు అయ్యప్ప? చాలా మంది వేసుకోవాలి, కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళే వారికి కూడా కావచ్చు. నాకు తెలిసినంత కూడా చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ధర్మశాస్త్ర అంటే మధ్యలో ఏదో బావల స్వామి అంటాం, ఇంకోటి అంటాం, ఎందుకు ఇవన్నీ అసలు అయ్యప్ప స్వామి ఎప్పుడు జనరల్గా చాలా క్వశ్చన్లు అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. సో దాని గురించి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలుసుకోవాలి. నేను 5 సార్లు పోయినాను, అయితే అట్లా ఎర్రకండువ పైన వేసుకున్నాను కాకుండా మనం ఎంతమంది అయ్యప్ప స్వామి గురించి ఎంత నేర్చుకున్నాము, ఆ దీక్షలో ఎంత ఫలాలను మనము పొందాము, ఆ సంవత్సరంలో మనము మాల వేసుకున్న దానికి మనలో ఏమి మార్పు వచ్చింది, ఎంత మార్పు మనం చెందినామనేదే ఈ యొక్క దీక్ష మనము తీసుకున్న దానికి ముఖ్య కారణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేస్తున్నాం, వెళ్తున్నాం, శబరిమల దర్శనం చేసుకొని వస్తున్నాం. అట్లా అంటే అయ్యప్ప స్వామి గురించి ఏమి తెలుసుకోకుంటే నువ్వు 20 సార్లు 100 సార్లు పోయిన ప్రయోజనం ఉండదు. మనలో ఆ సంవత్సరం మాల వేసుకున్న దానికి ఒక్క మార్పు అయినా రాకుంటే నువ్వు 100 సంవత్సరాలు శబరిమల యాత్ర చేసిన వాళ్ళక ప్రయోజనం ఉండదు అని నా అభిప్రాయం. చాలామంది మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ. అంటే మనందరికీ తెలుసుకోవాల్సింది అయ్యప్ప స్వామి అనేది మనం అనుకున్నంత ఒకరు కాదు. మీరు ఒకటి అనుకుంటారు, కేరళలో ఉండే ఆలయాన్ని ఎవరు నిర్మించారని అనుకుంటారు. అందరూ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. పరశురామ ప్రతిష్టాలయము అంటాం. శబరిమలలో ఉండే ఆలయాన్ని మనం అంతా కూడా పరశురామ ప్రతిష్టాలయము అంటాం. పరశురాముడు ఏ కాలానికి చెందినవాడు? త్రేతాయుగం. అవునా? అంటే త్రేతాయుగంలోనే అయ్యప్ప స్వామి దేవాలయాన్ని, అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఆయన చేశాడు. అంటే అంతకుముందే అక్కడ ధర్మశాస్త్రం ఉన్నాడని అర్థం కదా. సింపుల్, అవునా కదా? ఈరోజు మనం ఒక షిరిడి సాయిబాబా విగ్రహం ప్రతిష్ట చేస్తామంటే శ్రీరాముడు ప్రతిష్ట చేస్తామంటే అర్థం ఏమి? ఇంతకుముందు శ్రీరాముడు నడిచాడు, షిరిడి సాయిబాబాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విగ్రహాన్ని మనము అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. అలాగే త్రేతాయుగంలోనే మనకి ఇక్కడ పరశురాముడు అక్కడ అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించాడంటే అర్థం ఏమి? అంతకు ముందే ఉన్నాడు అని అర్థం కదా. సో ధర్మశాస్త్ర అనేది పరమ పురుషుడు. ధర్మశాస్త్రాలుగా దేవతలతో పాటు ఉండేది ధర్మశాస్త్రం. ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క 2 అవతారాలే మణికంఠలు కావచ్చు, అయ్యప్ప స్వామి బుక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని స్టోరీలని కలిపేసి మనల్ని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం రాసింటే అది మనం చదువుకుంటున్నాం, మనకు తెలియదు విషయం ఏమనేది. ఆ ధర్మశాస్త్రం యొక్క 2 అవతారాలే
మణికంఠుడు మణికంఠుడి స్టోరీ మన అందరికీ తెలిసిందే. పులిపాల కోసం అనేది పులిపాల కోసం అని మనకు పంపానది తీరం పిల్లలు కలగరు, పిల్లలు కలగకుంటే పంపానది తీరంలో మనము వేటకి వెళ్తే అక్కడ దొరకడము బాలుడు, తర్వాత అతనికి రాజుకి పందల రాజుకి పిల్లలు పుట్టడము, ఇదంతా స్టోరీ మనకు తెలిసిందే. మహిషిని సంహారం చేయడము స్టోరీ తెలిసిందే. ఆ యొక్క మణికంఠుడి అవతారం వచ్చేసి ఎందుకు, మహిషిని సంహరించేదానికే మణికంఠుడిగా అవతరించాడు. ధర్మశాస్త్ర యొక్క మొదటి అవతారమే మణికంఠ అవతారం. ఈ మణికంఠుడు ఎందుకు వచ్చాడు, మహిషిని సంహరించడానికి మణికంఠుడు వచ్చాడు. సో మణికంఠుడు ధర్మశాస్త్రం అంటే మీకు ధర్మశాస్త్రం మొదటి అవతారం అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి మణికంఠుడు వెళ్ళేసి ఇక్కడ శబరిమలలో గుడి కట్టమంటారు, అక్కడ గుడి కట్టిన తర్వాత అక్కడ కలిసిపోతారు. దాని తర్వాత కేవలం ఒక 800-900 సంవత్సరాల క్రితం జరిగిన కథనే అయ్యప్ప స్వామి. కేరళలో అప్పట్లో మనకి అక్కడ ఉండే శబరిమలలో ఉండే అయ్యప్ప ఆలయాన్ని ఉదయుడు అనే ఒక రాక్షసుడు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారిని తల నరికేసి మొత్తం అగ్నికి ఆహుతి చేసేసి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పందల రాజులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించేసి వాళ్ళకి ఈ యొక్క పందల రాజు కుమార్తెను కూడా అపహరించుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు జయంతుడనే రాజు వాళ్ళకు పుట్టిన ఈ యొక్క ఆర్యన్ కేరళ వర్మ యొక్క అబ్బాయిని ఉంటే చంపేస్తారని చెప్పేసి ఇక్కడ అతన్ని తీసుకెళ్లి హరిద్వార్లో పెట్టి అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అతను యొక్క 11వ సంవత్సరంలో తిరిగి కేరళకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చీరప్పంచిర అనే ఒక ఊర్లో చేరన్ అప్పన్ అనే ఒక ఇద్దరు గురువుల దగ్గర కలరీ విద్య నేర్చుకుంటాడు. మీరు ఇప్పటికీ వెళ్తే కేరళలో మొహమ్మద్ జిల్లాలో ఈ యొక్క ముక్కాలవట్టం అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే 90% శబరిమలలో ఉంటాను అని స్వామి చెప్తే ఆ యొక్క జ్యోతి రోజు ఆ టెంపుల్ అంతా క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే శబరిమల అయ్యప్ప స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడని చెప్పి అక్కడ కలరీ యుద్ధం నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క సైన్యం రెడీ చేసుకుంటూ అలంగాడి యోగము, ఈ యొక్క అంబలపుల యోగము, చిరపంచర యోగము, ఇలా ఒక్కొక్క సైన్యం తయారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ఉదయుడి పైన యుద్ధానికి వెళ్తారు. ఆ ఉదయన రాక్షసుడు వేగుల ద్వారా ముందుగానే తెలుసుకొని ఇతని సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. వీళ్ళంతా ఓడిపోతారు, ఓడిపోయి ఎదికి వచ్చేస్తారు. అప్పటికి ఆ యొక్క ఆర్ఎన్ కేరళమ్మ వయసు 12 సంవత్సరాలు కేవలం. అప్పుడు ఆ కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసియా నుంచి వచ్చినటువంటి నందుపొట్టు దొంగలు అక్కడ మనకి కేరళలో మనకు దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలను దోచుకుంటూ ఉండేవాళ్ళు గ్రామాల్లో, ఆ తీర ప్రాంతాలంతా కూడా. వీళ్ళంతా కూడా అతను ఫస్ట్ వీళ్ళపైన మనము జయిస్తే మన మీద కాన్ఫిడెన్స్ వస్తుందని అతన్ని జయించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎరిమేలు అనే గ్రామానికి వచ్చి, యాక్చువల్గా ఎరిమేలి పేరు వచ్చేసి ఎరుమొక్కళ్ళు దాని పేరు. అంటే ఎవరైతే మహిషిని చంపినప్పుడు ఆ మహిషి దున్నపోతు రూపంలో ఉంటుంది కదా, తననే ఎరుముకొల్లి. ప్రజెంట్ ఆ ఎరుముకొల్లిని ఎరిమేలు అయిపోయింది కార్యక్రమంలో. అక్కడ ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ఆ యొక్క సైన్యం అంతా తీసుకొచ్చి మొట్టమొదట ఈ అయ్యప్ప స్వామి దీక్ష మనం ఏదైతే చేస్తున్నామో ఆ దీక్ష అక్కడ స్వామి శరణం. దయచేసి ఒక 5 నిమిషాలు టైం కేటాయించారు దయచేసి. అక్కడ ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష మనం ఈరోజు ఏం చేస్తున్నామో 900 సంవత్సరాల క్రితమే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్ఎన్ కేరళమ్మ అయ్యప్ప స్వామి అక్కడ ధర్మశాస్త్ర దీక్ష చేపట్టాడు ఎరిమేలి. మీరు ఎరిమేలికి వెళ్తే 2 ధర్మశాస్త్రాలు ఉంటాయి. పేట ధర్మశాస్త్ర ఉంటుంది, ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర ఉంటుంది. చాలా మంది దర్శించుకుంటారు, అందరూ దర్శించుకుంటారు 90%. పేట ధర్మశాస్త్ర వేరే, ఎరిమేలి శ్రీ ధర్మశాస్త్ర వేరే కదా. ఆ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలోకి వెళ్ళి ఇలా సైన్యం అంతా కూడా దీక్ష తీసుకుంటారు. 45 రోజులు మండల కాలం పాటు దీక్ష తీసుకొని అక్కడే స్వామికి ఇరుముడి ఇచ్చేసి అప్పుడు ఉదయం పైన కేసులో ఆయన యోగ దీక్షలోకి వెళ్ళి ఒక జ్యోతి రోజు సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామిలోకి లీనమైపోతాడు. అయ్యప్ప ధర్మశాస్త్రాలకు లీనమైపోతాడు. అదే యొక్క ధర్మశాస్త్ర యొక్క అవతారం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎందుకు అనేది. ఈరోజు మనం లైవ్ కూడా ఒక ఇది దొరికింది అంటే ఏనైనా ఎక్కడ వెళ్తున్నావు ఈ టైంలో, నువ్వు ఇంత కారణంలో ఒక్కడే వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు అంటే లేదు స్వామి ఇక్కడ నేను మా గురుస్వామి బృందం వెళ్ళిపోయింది, నేను శబరిమలకు వెళ్ళాలి, నీ ప్రతి సంవత్సరం వెళ్తున్నాను, ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి. అయితే నువ్వు ఒక్కడే ఎలా వెళ్తున్నాయినా రేపే కదా నీకు జ్యోతి ఉండేది, కనీసం అంటే నువ్వు
ఒక వారం ప్రయత్నం చేశాడు, ఒకటే ప్రయాణం చేసినాడు, నువ్వు శబరిమల చేరుకోలేవు కదా. జ్యోతి అంటే అప్పట్లో ఓన్లీ జ్యోతికి మాత్రమే టెంపుల్ తెలిసేవాళ్ళు, ఓన్లీ జ్యోతి మాత్రమే. రేపే జ్యోతి ఉంది ఎట్లా వెళ్తామంటే, ఏమో స్వామి అయ్యప్ప స్వామి నన్ను తీసుకెళ్తాడు, నేను వెళ్తున్నాను, ఆయనే దిక్కు నాకు అట్లా అని అంటాడు. సరేనా అని చెప్పేసి అతను అక్కడ ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇద్దరు. కూర్చున్న తర్వాత ఏదైతే మనము ఇప్పుడు తీసుకున్నటువంటి ఇది భస్మ సంచి ఒకటిను, అతనికి ఒక కర్ర కావచ్చు, ధర్మశాస్త్ర మహిమలు కావచ్చు, లక్షల కోట్లు ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి మనకు ఉంటాయి. సో చెప్పేదంటే మనం తీసుకున్న దీక్షలో మనము ఎంతవరకు మారుతాం, మనం ఎంతవరకు మనం ఈ దీక్ష తీసుకున్నానికి మనం బలం పొందుతున్నాము, ఎంత మనము చిత్తశుద్ధితో మనం ఈ దీక్ష చేస్తున్నాము, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఎంతవరకు మనము ఒక 10 మందికి తెలియజేస్తున్నాము, మన యొక్క దీక్ష తీసుకున్న తర్వాత ఒక 10 మందికి ఎట్లా సనాతన ధర్మాన్ని ప్రయత్నం చేస్తున్నాము అనేది మనం ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి ఈ కార్యక్రమాలు ఈ యొక్క ఆలయ సంకల్పం గురుస్వామి గారు నేను తెలుసుకున్న తక్షణమే ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ఒక 18 మంది గురుస్వాములు పిలుచుకొచ్చి శబరిమలలో ఒక మేల్శాంతి ద్వారా ఇలాంటి గురుస్వాములందరికీ మేము ఒక అయ్యప్ప సేవారత్న అనే ఒక పురస్కారం ఇచ్చి ఇలాంటి వాళ్ళందరూ ప్రోత్సహిస్తాం. ఎందుకంటే ఈ రోజు స్వామి ఉండాలంటే కొన్ని వందల మందికి తెలియజెప్తున్నాడు ధర్మం గురించి, కొన్ని వందల మందికి తెలియజెప్తున్నాడు అయ్యప్ప స్వామి గురించి, కొన్ని వందల మందికి తెలియజెప్తున్నాడు మనం ఎలా బతకాలి, సమాజంలో ఎలా ఉండాలంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మనం ఈ యొక్క బిజీ ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యవహారంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. మనం అంతా కూడా అయ్యప్ప దేవుని కోసం కూడా 2 నిమిషాలు కేటాయించే టైం కూడా లేదు. అలాంటి టైంలో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క సమయాన్ని, టైంని, మనీని ఇక కేటాయించి ఇంత ఒక కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా అయ్యప్ప స్వామి కృప అనుకోవచ్చు. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి కృప ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ, లక్ష్మణ స్వామికి ఇంకా మంచి అవకాశాలు రావాలి, అయ్యప్ప స్వామి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటారు స్వామి. ఖచ్చితంగా అయ్యప్ప కృప వల్ల చాలా చాలా సంతోషం. మీరు ఈడ్కొచ్చి ఈ యొక్క అయ్యప్ప స్వామి మీద ఆ యొక్క ఒక పాటను ఇక్కడే నేను ఆవిష్కరించాలనడము చాలా చాలా అదృష్టం. ఇక్కడ మా మండలాన్ని కూడా థ్యాంక్ యూ స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ధన్యవాదాలు. ప్రతి ఒక్క విషయాన్ని మనకు విశాఖపట్నంలో కూడా ఆన్లైన్ పెట్టినాడు, మన రాయలసీమలో కూడా పెట్టాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్క విషయం ఉంటుంది. మన ఇండియాలో ఏమున్నాయి, అయ్యప్ప స్వామి ఎన్ని టెంపుల్ ఉన్నాయి. ఆయన నన్ను ఎవరో కాకపోయినా కూడా పిలిచి అవార్డుకి తీసుకోవాలి స్వామి, నువ్వు రావాలని. మనం ప్రచారాలకు దూరం ఉంటాము, అలాంటి వాళ్ళకి మళ్ళీ తిరస్కరించకూడదని పోయినాను. ఈరోజు వరకు కూడా సన్నిహితంగా ఉన్నాడు. ఆయనకు మరి మన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని. స్వామి శరణయ్యప్ప. ఇంకొక్కరే ఉన్నారు, వాళ్ళ ప్రసంగం అయిపోతేనే లక్ష్మణ్తో ఈ కార్యక్రమము అందరూ వచ్చేయండి. ఈ మండలాన్ని లవ్లీ లక్ష్మణ్ ఏదో ఒక పాంప్లెట్కి విడుదల చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను ఇక్కడ కూడా ఇంతమంది, అందులో నిజాం ముస్లిం మన హిందూ ధర్మాన్ని ఆచరించి అందరికీ ప్రతిరోజు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాడని తెలిసి నా వంతు కృషిగా ఇక్కడికి హాజరు కావాలనే ఉద్దేశంతో ఆయన పిలువగానే రావడం జరిగింది. నాతో పాటు మండలంలో ఉండే ఆఫీసర్లందరూ కూడా రమ్మని ఆహ్వానం కూడా చేశాను. కొంతమంది వచ్చారు, కొంతమంది ఈరోజు గవర్నర్ ప్రోగ్రాం ఉన్నందువల్ల చాలామంది రాలేకపోయారు. నేను కూడా కార్యక్రమం పోవచ్చు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న పచార్ల ఆంజనేయ స్వామి గారికి కానీ, తర్వాత లవ్లీ లక్ష్మణ్ గారికి కానీ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్కారం. నా లైఫ్ని 2022కు ముందు వెనకని 2 విధంగా తీసుకోవచ్చు. 2022కు ముందు నేను పాటలు రాసినాను, కానీ ఒకటి కూడా విడుదల కాలేదు, ఎక్కడ అవకాశం కూడా రాలేదు. 2002కి ఈ ఆలయానికి వచ్చినాను, మన తండ్రి అయ్యప్పని చూసినాను. ఆ తర్వాత ఇప్పటికి ఒక 30 పాటలు దగ్గర రిలీజ్ అయినాయి. ఇంకా 50 పాటలు రాసి బెండింగ్. అది కాక ఇంకా వెబ్ సిరీస్లో ఒకటి యాక్టింగ్ చేసినాను, 2-3 పాటలు కూడా యాక్టింగ్ చేసినాను. తెలుగు రాదు నాకు అంతగా, నాకు వచ్చిన తెలుగులో ఒక పాట రాసినాను. మన తండ్రికే అంకితం అవన్నీ. మాట్లాడబోతుంది. కట్టీరు ముడి కట్టుకొని ఆడుకొని వారే బొంబ నది దాటుకొని సన్నిధిలో నేను చేరుకొని, నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు,
స్వామియే శరణమప్ప అయ్యప్ప. అది స్వామి శరణం. స్వామియే 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 అందగాడు. స్వామి శరణం. స్వామియే చెప్పండి. స్వామియే 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 లోపల పెట్టి అగ్గపెట్టు సార్ పూజగడ్డ అంటున్నాను అందించుకుంటున్నారా శరణమయ్యప్ప ఓం శ్రీ ఓడీసరు శ్రీ ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. తుల్లి ఆడుకొని కట్టీరు ముడి కట్టుకొని పేట తుల్లి ఆడుకొని పారే బొమ్మ నది దాటుకొని సన్నదిలో నిన్ను చేరుకొని నువ్వు లేక నేను లేను నువ్వు నాతో ఉంటే చాలు నువ్వు లేక నేను లేను నువ్వు నాతో ఉంటే చాలు. స్వామి శరణమయ్యా అయ్యప్ప ఒకసారి చూడవయ్యా. కట్టీరు ముడి కట్టుకొని పేట తుల్లి ఆడుకొని అడవిలో అందగాడు పులిపై ఉన్నవాడు అందరికి నచ్చినోడు అయ్యప్ప నువ్వయ్యా. ఆ బ్రహ్మాండవుడు పులిపాల్ తెచ్చినోడు పిల్లాడి వీరుడు నువ్వయ్యా రావయ్యా. మణిగంట మా గురువే దేవుడు నీవయ్యా. సబరిలో వెలుగుతుల్లే రావయ్యా. ఈశ్వర భక్తుడు పావన మిత్రుడు ఈశ్వర భక్తుడు పావన మిత్రుడు నా పెదవి పలుకుతుంది శరణాలు కోసమయ్యా. నా ప్రాణం వెలుగుతుంది నిన్ను చూస్తూ ఉంటేనయ్యా. జోలాలి జోలాలి అయ్యప్ప కట్టుకొని తుల్లి ఆడుకొని ఓం శ్రీ ఓడీసరు శ్రీ ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి బండ పైన వెలిసిన శ్రీ ధర్మశాస్త్రవే అయ్యప్ప. పూజ చేసి రథం బట్టి లాగినాము ఎవరికి చిక్కనోడు నువ్వయ్యా రావయ్యా. మా గురు స్వామితో మాలలు వేసుకున్నా ఇరుముడి కట్టుకొని యాత్రలు కదులుతున్నా. బంగార రూపము కర్పూర దీపము బంగార రూపము కర్పూర దీపము నా కన్నులు మూసుకున్న
నా కలలు నువ్వేనయ్యా, దూరంలో నువ్వు ఉన్నా నా తోడు నువ్వే రాయ్యా. జోలాలి జోలాలి అయ్యప్ప, నువ్వు నాతోనే రావాలి అయ్యప్ప. జోలాలి జోలాలి అయ్యప్ప, నువ్వు నాలోనే ఉండాలి అయ్యప్ప. కట్టేరు ముడి కట్టుకొని గడ్డ తుల్లి తుల్లి ఆడుకొని పారే బొమ్మ నది దాటుకొని సన్నదిలో నిన్ను చేరుకొని నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. స్వామి శరణమయ్యా అయ్యప్ప, నిన్ను వేడుతున్న నన్ను నువ్వు ఒకసారి చూడవయ్యా. కట్టేరు ముడి కట్టుకొని గడ్డ తుల్లి తుల్లి ఆడుకొని పారే బొమ్మ నది దాటుకొని సన్నదిలో నిన్ను చేరుకొని నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు లేక నేను లేను, నువ్వు నాతో ఉంటే చాలు. స్వామి శరణమయ్యా అయ్యప్ప, నిన్ను వేడుతున్న నన్ను నువ్వు ఒకసారి చూడవయ్యా. కట్టేరు ముడి కట్టుకొని గడ్డ తుల్లి తుల్లి ఆడుకొని ముడి కట్టుకొని ముడి కట్టుకొని గడ్డ తుల్లి తుల్లి ఆడుకొని పారే బొమ్మ నది దాటుకొని